హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు మనలో ఒక్కడు. మార్నింగ్ ప్రోమో వచ్చేసిందండి. సో మార్నింగే చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ వర్షాలు చాలా దారుణంగా పడుతున్నాయి. సో రెండు రాష్ట్రాల్లోనూ చాలా దారుణంగా వర్షాలు పడుతున్నాయి, మీకు కూడా తెలుసు. స్కూల్స్ కూడా పిల్లలకి అందరికీ సెలవులు కూడా ఇచ్చేశారు. మార్నింగ్ బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయింది కదా. సో ప్రోమో మీద ఇప్పుడు మాట్లాడుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు బిగ్ బాస్ ఇష్టపడే వాళ్ళు కానీ బిగ్ బాస్ రివ్యూస్ ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక మా వీడియోస్ వాళ్ళు షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనండి, వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా ప్రోమో స్టార్ట్ అయిందండి. ప్రోమోలో ముందుగా మనకి BB8 ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటున్నా మన సోనియా గారు ఉన్నారు కదండి. సో ఆవిడ డే 1 నుంచి స్టార్ట్ చేశారు ఆవిడ స్క్రీన్ స్పేస్ కోసం. సో అది ఏం తప్పని అనలేం మనం. సో ఏంటంటే ప్రతి దాంట్లో నేనున్నాను అని చెప్పి, ఐ వాంట్ స్క్రీన్ స్పేస్ అని చెప్పి చాలా తాపత్రయపడుతున్నారు ఆవిడ. సో బిగ్ బాస్ కూడా అలాంటి వాళ్ళే కావాలని అనుకుంటారు. ఒకటి, మనల్ని ఎవరైనా కెలికేలా చేసుకోవడం, లేదా మనల్ని ఎవరినైనా కెలకడమే బిగ్ బాస్. ఇంకా సో ఆవిడ ఇంకా నార్మల్ గానే నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు. సో దీంట్లో భాగంగా ఆవిడ బేబక్కని ఎంచుకున్నారు. ఎందుకంటే అండి, ఇప్పుడు మనకి వీక్ కంటెస్టెంట్స్ అంటే చాలా అది మంచి స్ట్రాటజీ. అది జనాలకి కన్నింగ్ కింద అనిపిస్తే బయట ఉంటారు, లేదనుకో వాళ్ళు 10 వీక్స్ సర్వైవ్ అవ్వగలరు. సో ఏంటంటే ఆవిడ మంచి స్ట్రాటజీ యూజ్ చేస్తుంది, స్క్రీన్ స్పేస్ రావడానికి చూసుకుంటుంది. ప్లస్ ఆర్ మైనస్ నేను స్క్రీన్ స్పేస్ అయితే రావాలని అనుకుంటుంది. సో అది అందులో భాగంగా ఫస్ట్ ఆవిడ సెలెక్ట్ చేసుకున్న మ్యాక్ ఎవర్ అంటే మన బేబక్క. సో నేను ఆవిడ మీద కొద్దిగా ఫైర్ అయ్యి కొద్దిగా స్క్రీన్ స్పేస్ తెచ్చుకున్నారు. నెక్స్ట్ మన గేమ్ ఆడుతున్నప్పుడు కూడా కొద్దిగా స్క్రీన్ స్పేస్ తెచ్చుకోవడానికి స్టార్ట్ చేసింది ఆవిడ. సో అప్పుడే అర్థమైపోయింది మనకి ఆవిడ నామినేషన్లు ఎవరు పెడతారని. అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళలో వీక్ అంటే అందరూ ఆలోచించేది ఒకటేనండి, మనకన్నా వీక్ గా ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళ నామినేషన్ లో తీసుకొద్దామనే చూస్తారు, గేమ్ ప్లాన్ తెలిసిన వాళ్ళు. ఆల్మోస్ట్ ఇప్పుడు సీజన్ లో వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు అయితే అవ్వచ్చు కానీ, అంటే అంత పెద్ద సెలబ్రిటీస్ కాకుండా ఉండకపోవచ్చు కానీ చాలా పెద్ద ముదురులండి వచ్చిన వాళ్ళు. ఎవ్వరూ అంత తక్కువలు ఏం కాదు, పోల్చుకుంటది బేబెక్ తో పాటు ఎవరో తక్కువ వాళ్ళు అయితే ఏం కాదు. వాళ్ళు అన్ని సీజన్లు చూశారు, మనలాగే నాలాగే అందరూ అన్ని సీజన్లు చూశారు. చాలా ఎప్పుడెప్పుడే వెళ్దామా బిగ్ బాస్ హౌస్ లో మనకి ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందా అని చెప్పి చూసిన వాళ్ళే. ప్రతి సీజన్, ప్రతి స్ట్రాటజీ, ప్రతి గేమ్ ఎప్పుడు ఎలా మారుస్తాడు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరికి తెలుసని అనుకుంటున్నాను. శేఖర్ భాషతో పోల్చుకుంటే అందరికీ తెలుసు. సో దాంట్లో భాగంగా మన ఏంటంటే సోనియా అనే ఆవిడ ఆల్మోస్ట్ మన బేబక్కని ఎంచుకుంది. సో బేబక్తో అంటుంది మీరు ఇర్రెస్పాన్సిబుల్ అని నిన్నటి నుంచి ఇదే మాట అంటుంది. సో అదే అంటదని మనకి తెలుసు. సో ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్తుంది. తను కూడా బేబక్క కూడా క్లారిటీ ఇస్తుంది. సో అవతల వాళ్ళని మాట్లాడనిస్తలేదు ఆవిడ, మాట్లాడనివ్వాలి ఫస్ట్. అది కూడా నైనికా చెప్పింది. తను తను అయిపోయింది అన్నాక, అంటే ఇది నా చాయిస్, నా నామినేషన్ ఏదో చెప్తున్నారు. నామినేషన్ మీదేనండి, కానీ ఏంటంటే అవతల వాళ్ళు చెప్పింది కూడా మనం ఫస్ట్ వినగలగాలి. చెయ్యొచ్చు, అతి చేయకూడదు. అతి చేస్తే మాత్రం కన్ఫర్మ్ గా బయట ఉండే అవకాశం మీరు ఉంటది. ఎవరినైతే టార్గెట్ చేస్తున్నామో వాళ్ళు కాదు, మనం ఫస్ట్ వెళ్ళిపోయే అవకాశం ఉంటది. సో చూద్దాం అండి, ప్రోమో ప్రకారం మనం ఏం చెప్పలేం. కానీ ఇప్పటిదాకా మనకి ఈ టూ డేస్ ఎంట్రీ నిన్న ఒక రోజు మనం ఆవిడని చూసిన విధానం ప్రకారం అయితే ఆవిడ ఎవరినైనా పోక్ చేయడం కానీ లేకపోతే స్క్రీన్ స్పేస్ ని క్రియేట్ చేసుకోవడం కానీ అని అనిపిస్తుంది. సో మంచి స్ట్రాటజీని యూజ్ చేద్దాం అని అనుకుంటుంది. సో దానిలో భాగంగా బేబక్కర్ నామినేట్ చేసిందండి. నెక్స్ట్ అసలు బీబీ హౌస్ లో ఒక ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్ లో ఉంటారు. అంటే బయటేమో మన శేఖర్ భాష చాలా డిఫరెంట్, మనం చూసాం ఈ 4-5 months నుంచి మనం చూస్తున్నాం కదండి. ఆయనకిను మణికంఠ, అదే నాగమణికి ఇద్దరికి డిస్కషన్ జరుగుతుంది. మన శేఖర్ భాష గారు ఆయన్ని నామినేట్ చేసినట్టు ఉన్నారు. సో ఇద్దరికి మధ్యన వాగ్వాదం, ఊరికే కట్టేసి కుక్క మురిగినట్టు బోబో అంటూ నాకు ఇష్టం ఉండదని చెప్పి నాగమణి గారు మాట్లాడతారు. సో దానికి కౌంటర్ గా మన భాష గారు చెప్తారనమాట, యువర్ నాట్ ఏ బిగ్ బాస్, యువర్ నాట్ ఏ జడ్జ్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. మీకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేదని చెప్పి నాగమణి అంటున్నారు. సో వీరిద్దరి మధ్యన కూడా చాలా బాగా డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే అందరు కలిపి నాకు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటారు. టార్గెట్ చేయించుకునే టైప్ లాగా. అంటే ఆయన ఒక డిఫరెంట్ స్ట్రాటజీ, ఆయన మనం తక్కువ అసలు అనకూడదు.
ఆయన నాకు ఎందుకో కానీ ఈ సీజన్ లో చాలా డిఫరెంట్ గా చాలా రోజులు ఉంటాడేమో అని అనిపిస్తుంది. సో తనకి శేఖర్ భాషకి డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ ఓకేనా అని అడిగావు కదా, ఓకేనా ఓకేనా అని చెప్పి నాకు నాట్ ఓకే అని చెప్పి ఈయన శేఖర్ భాష గారు చెప్తారు. కామాకి ఫుల్ స్టాప్ కి తేడా తెలియాలని ఆయన ఇద్దరు అలా వాగ్వాదం చేసుకున్నారు. సో నెక్స్ట్ మన సోనియా గారిది మళ్ళీ కనిపించిందని, అంటే సోనియా నాకు తెలిసి ఇద్దరు చేసి బేబక్కని, నెక్స్ట్ మన ప్రేరణ గారిని. సో చేశారని కాదండి, ఇక్కడ మళ్ళీ ప్రేరణ గారు వీళ్ళు నువ్వు డిఫైన్ చేసుకోలేకపోయావు ఏదో ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. నేను ఫుల్ గా డిఫైన్ చేసుకుంటా అని చెప్పి ప్రేరణ గారు కూడా అంతే స్ట్రాంగ్ గా చెప్తున్నారు. సో వాళ్ళిద్దరి మధ్యన కూడా హీటెడ్ వార్ అయితే జరుగుద్ది. సో దీని కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఇద్దరిని అక్కడ నిలబెడతారు. వాళ్ళు ఎవరైతే వెళ్ళి ఈ నైఫ్ ని తీసుకుంటారో వాళ్ళు ఎవరినైతే గుచ్చుతారో వాళ్ళను పక్కన వాళ్ళకి అదే వాళ్ళని ఒకరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇద్దరులో ఎవరికి కరెక్ట్ అనిపిస్తారు వాళ్ళని, వీళ్ళు ముగ్గురు ఈ 3 మెంబర్స్ కూర్చున్న జడ్జెస్ వీళ్ళు ముగ్గురు వాళ్ళలో ఎవరి నామినేషన్ లోకి వెళ్ళాలో చెప్తారు. అది లాస్ట్ టైం కూడా మనకు జరిగింది కదా, మన మహారాణుల కింద ముగ్గురు కూర్చున్నారు కదా అప్పుడు. ప్రియాంక, నెక్స్ట్ మన శోభా శెట్టి, నెక్స్ట్ వేరే ఆవిడ ఉన్నారు కదా, తన ముగ్గురు కూర్చున్నారు. సో అప్పుడు జరిగింది కదండి, ఎన్నిసార్లు వెళ్ళి చెప్పినా సరే మన అమర్ని అప్పుడు తీసుకోలేదో ఏదో జరిగింది, ఎవరినో నామినేట్ చేయలేదని చెప్పి జరిగింది కదా. సో అలాగే ఈసారి కూడా జరుగుద్ది. సో డెసిషన్ అయితే మాత్రం వాళ్ళ ముగ్గురు జడ్జెస్ లోనే ఉంటది ఎవరిని నామినేషన్ లో తీసుకెళ్లాలని. 5 మెంబర్స్ అయితే మనకు తెలుస్తుందండి. కన్ఫర్మ్ లిస్ట్ అయితే వీళ్ళు కన్ఫర్మ్ గా బేబక్క, నెక్స్ట్ సోనియా, మన మణి, నాగమణి, శేఖర్ భాష, ప్రేరణ, వీళ్ళ 5గురు నామినేషన్ లో ఉన్నారని తెలుస్తుంది. మనం ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు తెలియదు, లేదంటే లైవ్ అప్డేట్ ముందుగా జరిగితే కనుక లైవ్ అప్డేట్ లో తెలుస్తుంది మనకి. ఇదండి ఈ రోజు వీడియో. గుడ్ ఆర్ బ్యాడ్, ఫస్ట్ అయితే స్క్రీన్ స్పేస్ కోసం అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో సోనియా బాగా కష్టపడుతుంది స్క్రీన్ స్పేస్ కోసం. నెక్స్ట్ నిఖిల్ ఒకటి కష్టపడుతున్నాడు. మన శేఖర్ భాషకి ఆటోమేటిక్ స్క్రీన్ స్పేస్ వచ్చేస్తుంది, బేబక్కకి, శేఖర్ భాషకి. నెక్స్ట్ నాగమణి అదో డిఫరెంట్ క్యారెక్టర్ గా ఆయన స్ట్రాటజీయా లేకపోతే నిజంగానే కసితోనే ఆడడానికి వచ్చాడా, లేదంటే ప్రతిదీ మనం అసలు ఎక్కడ ఇది అవ్వకూడదని చెప్పి ఉన్నాడని చూడాలి. అంటే అప్పట్లో మనకి కౌశల్ అలాగే అనిపించాడు, నేను ఒక్కరిని ఆడడానికి వచ్చాను ఒక్కరినే ఆడతాను అన్న టైప్ లో. కానీ ఈయన కౌశల్ అని మనం చెప్పలేం, కానీ ఈయన డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు. అంటే ఎవ్రీ ఇష్యూలో నా పేరు వస్తుంది అనమాట. నిన్న సోనియా చెప్పిన ఆరెంజ్ దాంట్లో కూడా మనోడే ఇంటిచ్చాడు, అది కింద పడితే ఎవరు తింటారు అయ్యి అని చెప్పి అనేసి వెళ్ళిపోయాడు. సో అక్కడ నుంచి ఈ సోనియా ఓకే మన స్క్రీన్ స్పేస్ వస్తుందని తిన మాట్లాడింది. సో అలాగా మనోడు ఎవ్రీ ఇష్యూలో కొద్దిగా తన హ్యాండ్ ఉంటుంది. నెక్స్ట్ తన బడీకి, సీతకి సజెషన్స్ ఇచ్చినప్పుడు కానీ, నైన్ కానీ అప్రిషియేట్ చేసినప్పుడు, ఎవరితో మాట్లాడినా తన చాలా తెలియకుండా ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. అది మన ఒపీనియన్, చూడాలి ఇంకా కొన్ని డేస్ చూస్తే తెలుస్తుంది. ఇదండి ఈరోజు ప్రోమో. సో నెక్స్ట్ ప్రోమో వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను. సో ప్లీజ్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మా వీడియోని అయితే ఫస్ట్ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.